నమస్తే న్యూస్ కు స్వాగతం 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అయిన 25 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉన్న 4072 మందికి 2023లో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు 62 సంవత్సరాలకు వారి పదవి విరమణ వయసును పెంచాలని అలాగే ఒక్కరోజు తక్కువగా 12 నెలల జీతం వారికి ప్రభుత్వం ఇవ్వాలని పదవి విరమణ తర్వాత మినిమం పెన్షన్ సదుపాయం వంటి నాణ్యమైన కోరికలు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మీడియాతో అన్నారు. ఆయనకు మండపేటలో తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంటీఎస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటిపల్లి రాంబాబు తమ ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం ఇచ్చారు. మండపేట మండల కార్యాలయానికి విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావును కలిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటిపల్లి రాంబాబు, నేరళ సత్యనారాయణ, టీవీవీ సత్యనారాయణ, మల్లికార్జునుడు, డి సత్యనారాయణ సింగ్ మూర్తులతో కలిసి తమ 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అయితే తమకు 25 సంవత్సరాల తర్వాత 2023లో తమకు ప్రభుత్వం ఉపాధ్యాయులుగా ఉద్యోగం ఇచ్చిందని, ఒక పక్క తమకు ఆనందంగా ఉన్న కొద్ది కాలానికే తాము రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుకు తమ గోడు విన్నవిస్తూ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలని, తమ న్యాయమైన కోరికలు ప్రభుత్వం నెరవేర్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంటీఎస్ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలు తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. వీరి సమస్యను శాసన మండలిలో ప్రస్తావించి వీరు ఏ విధంగా నష్టపోతున్నారో ప్రభుత్వానికి తెలుపుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డిఎస్సీలకి ప్రభుత్వమే సమస్యలు సృష్టించింది. అంటే సక్రమమైనటువంటి రూల్స్, రెగ్యులేషను, కట్ ఆఫ్ మార్క్స్ లేదు, డిఎస్సి అనంతర సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల రాష్ట్ర డిఎస్సీల చరిత్రలో 1998 డిఎస్సి అలాగే 2008 డిఎస్సి చాలా వివాదాస్పదంగా మారింది. కొందరు అభ్యర్థులకి అది తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా సుదీర్ఘకాలం 98 అలాగే 2008 డిఎస్సి వాళ్ళు ఆ రకంగా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ ఉద్యమాలకి సపోర్టివ్గా ఉండింది. అలాగే ఆ రకమైనటువంటి కార్యాచరణలో పాల్గొంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరఫున కూడా వేసిన కమిటీల ద్వారా వీళ్ళకి న్యాయం చేయాలనేటువంటి పద్ధతిలో ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. సరే, ఈ కోర్టు తీర్పులు ఒకవైపు పీడీఎఫ్ అలాగే ఒకవైపు వాళ్ళు చేసినటువంటి నిరంతర ప్రాతినిధ్యాలు, ఆందోళనలు ఎట్టకేలకి డిఎస్సీలు వేయకుండా మొత్తం మీద 98 డిఎస్సి అట్లాగే 2000 డిఎస్సి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏదో మినిమం టైం స్కేల్ బేస్ మీద నియామకాలు చేసింది. సరే, ఇప్పుడు నియామకాలు చేసిన తర్వాత నియామకాలు ఒక ఎత్తు అయితే మరి మేము నియమించాం కదా, ఇప్పుడు మాకు టైం స్కేల్ కావాలనేటువంటి ఆందోళనలో సమంజసం ఉంది, న్యాయం ఉంది. అలాగే మాకు కూడా 62 సంవత్సరాలు వర్తింపు చేయండి అనేటువంటి దాంట్లో కూడా న్యాయం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మొన్నే నియామకం అయ్యారు కదా, ఈ యొక్క మీరు అసలు మీ నియామకమే మేము దయాదాక్షిణ్యంతో ఇచ్చాం కదా, అందువల్ల మీరు మళ్ళీ 62 ఏంటి, అలాగే టైం స్కేల్ ఏంటి అనే వాదనలు కూడా ఉన్నాయి. సరే, ఏమన్నా ఇంకో వాదన ఏంటంటే మాకు మరి అప్పుడే ఉద్యోగం వచ్చి ఉన్నారు కదా, మరి ఈ కాలం అంతా కూడా మేము సర్వీస్ కోల్పోయాం కదా, మా జీతం కోల్పోయాం కదా అనే వాదన కూడా ఉంటుంది. అందువల్ల ఆ రకమైనటువంటి పద్ధతులు చూసినప్పుడు వాళ్ళు చేస్తున్నది రెగ్యులర్ ఉద్యోగంతో సమానమైనటువంటి పని చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ టైం స్కేల్ 62 సంవత్సరాలు ఇతర ఇవన్నీ కూడా రాయితీలు అమలు చేయాలని చెప్పి ఇప్పటికే ఎన్నోసార్లు పీడీఎఫ్ పక్షాన శాసన మండలి ఇన్సైడ్ కౌన్సిల్ అవుట్ సైడ్ కూడా మేము చెప్పాం. అందువల్ల ఆ రకమైన బదులు వాళ్ళ డిమాండ్కి పీడీఎఫ్ తరఫున సంపూర్ణటువంటి మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.